హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు మనం న్యూరాలజీ డాక్టర్ రాజేష్ పతి సార్తో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం. గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ రాజేష్ పతి, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, అనోఖి న్యూరో అండ్ చైల్డ్ కేర్, ప్రగతి నగర్లో ఉంటాను నేను. మెదడులో నరాల సమస్య ఎందుకు వస్తుంది సార్? మెదడులో నరాల సమస్య ఎందుకు వస్తుంది అంటే బేసికలీ మెదడులో నరాలు ఉంటాయి కదా, ఆ నరాలకి రక్తనాళం ఉంటుంది. ఆ నరాలకు కూడా బ్లడ్ అనేది కావాలి. మన రక్తనాళాలలో ఏదైనా ప్రాబ్లం అవ్వడం వల్ల ఆ నరాలకి అనేది బ్లడ్ వెళ్ళదు, అంటే సరిపడే ఆక్సిజన్ వెళ్ళదు. సో దానివల్ల నరాలు అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దీనికి చాలా కారణాలు ఉంటాయి. సో జనరల్గా మనకి నరాలు ఎఫెక్ట్ అవ్వడానికి కారణం రక్తనాళాల్లో ప్రాబ్లం ఉండడం ఒకటి. రెండో విషయం పర్సే మన నరాలలో ప్రాబ్లం ఉండటం, దాన్ని పార్కిన్సన్స్ అని, ఆల్జీమర్స్ అని, వేరే కారణాలు చాలా ఉంటాయి. సో జనరల్గా ఇవి రీజన్స్ డ్యామేజ్ అవ్వడానికి. అసలు మతిమరుపుకి న్యూరాలజీకి సంబంధం ఉందంటారా సార్? మతిమరుపుకి న్యూరాలజీకి మ్యాక్సిమం సంబంధం ఉంటుంది. 95% or 99% సంబంధం ఉంటుంది. ఎందువల్ల అంటే మతిమరుపు జనరల్గా ఎవరికి వస్తుంది? ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది, ఎవరైతే బ్రెయిన్ స్ట్రోక్ ఉంటారో వాళ్ళకి వస్తుంది. సో బేసికలీ ఇందులో ఏమవుతుంది అంటే మనకి కన్సర్న్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏదైతే ఉంటుందో దానికి రక్త సరఫరా వెళ్ళకపోవడం. సో దానివల్ల ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అవ్వడం. అండ్ బ్రెయిన్లో కూడా కొన్ని పార్ట్స్కి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అంటే ఒక పార్ట్ ఏమో స్పీచ్ ఫంక్షన్ ఉంటుంది, ఒక పార్ట్ ఏమో మెమరీ ఫంక్షన్ ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఈ మెమరీ పార్ట్ అనేది డ్యామేజ్ అయితే మతిమరుపు అనేది సహజంగా వస్తుంది. అసలు మతిమరుపు రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి సార్? మతిమరుపు రావడానికి చాలా కారణాలు ఉంటాయమ్మా. నేను మోస్ట్ కామన్ కాజెస్ అంటే సాధారణంగా మనకి జనరల్గా ప్రాక్టీస్లో మోస్ట్ కామన్ రీజన్స్ ఏమున్నాయో అవే చెప్తాను. సో మోస్ట్లీ మాకు న్యూరాలజీ ప్రాక్టీస్లో మతిమరుపుకి జనరల్గా వచ్చేవాళ్ళు ఓల్డ్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. ఓకే, ఓల్డ్ ఏజ్ వాళ్ళు నేను మర్చిపోతున్నాను సార్ అని అంటారు. దాంతోపాటు వాళ్ళకి చేతులలో తిమ్మిర్లు వస్తాయి, నడవడం స్లో అయిపోతుంది. సో దీనికి ఇది ఎందువల్ల వస్తుందంటే పార్కిన్సన్స్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, దాంట్లో మతిమరుపు అనేది వస్తుంది. అది ఫస్ట్ కారణం. రెండో కారణం ఆల్జీమర్స్ డిజీజ్ అని ఉంటుంది. ఆల్జీమర్స్ డిజీజ్ అంటే బేసికలీ మన బ్రెయిన్లో కొన్ని కణాలు ఉంటాయి, ఆ కణాలు అనేది ప్రోగ్రెసివ్గా వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి, దానివల్ల కూడా మతిమరుపు వస్తుంది. సో ఈ రెండు మోస్ట్ కామన్ కారణాలు. నెక్స్ట్ ఇంకో కారణాలు వాస్కులర్ డిమెన్షియా అని అంటారు. వాస్కులర్ డిమెన్షియా అంటే ఏంటంటే బేసికలీ మనకు రక్తనాళాల్లో బ్లాక్ అవ్వడం వల్ల, అంటే స్ట్రోక్ లాంటిది కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చిన్న బ్లాక్ అవ్వడం వల్ల మనకి మెమరీకి సంబంధించిన ఏరియా ఆఫ్ బ్రెయిన్ దగ్గర బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. దానివల్ల కూడా మతిమరుపు వస్తుంది, డిమెన్షియా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వాస్కులర్ డిమెన్షియా. సో ఇవి మోస్ట్ కామన్ రీజన్స్ మతిమరుపు రావడానికి. చిన్నపిల్లల్లో మతిమరుపు సమస్య ఎందుకు వస్తుంది సార్? చిన్నపిల్లల్లో జనరల్గా మతిమరుపు సమస్య అనేది అంత కామన్ కాదండి, చాలా రేర్. జనరల్గా పిల్లల్లో ఏమవుతుందంటే సార్ వీరు బాగా చదువుకుంటాడు, చదువుకుని ఏవి గుర్తులేదు సార్ అని జనరల్గా పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. జనరల్గా 99.9% బ్రెయిన్ కారణాల వల్ల మతిమరుపు అనేది రాదు చిన్నపిల్లల్లో. మరి కారణాలు ఏంటి సార్ అంటే జనరల్గా వాళ్ళు రొటీన్గా ఆడుకుంటూ వాళ్ళ మైండ్ ఫుల్లీ ఫోకస్ స్టడీ మీద లేకపోవడం వల్లనే జనరల్గా అవుతుంది. బట్ కొన్ని రేర్ సినారియోస్ ఉంటాయి మతిమరుపు రావడం పిల్లల్లో అనేది. అది ఎందువల్ల అవుతుంది సార్ అంటే కొన్ని బ్రెయిన్లో అబ్నార్మాలిటీస్ ఉంటాయి. లైక్ ఫర్ సపోజ్ బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి కానీ, లేకపోతే బ్రెయిన్లో మాల్ఫార్మేషన్స్ అంటాం మేము. సో అలాంటి కారణాల వల్ల రావచ్చు, బట్ అది చాలా రేరు. జనరల్గా మతిమరుపుకి పిల్లల్లో కారణం ఏంటంటే సరిగ్గా ఫోకస్ పెట్టకపోవడం కానీ, ఆర్ కాన్సన్ట్రేట్ చేయకపోవడం కానీ, ఇలాంటివే మోస్ట్ కామన్గా ఉంటాయండి పిల్లల్లో. మీకు నరాలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అనోఖి క్లినిక్ ప్రగతి నగర్లో ఉంటుందండి. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి అండ్ లొకేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో కానీ, మీ పేరెంట్స్లో కానీ, మీ రిలేషన్స్లో ఎవరికైనా ఉంటే మా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.